హాయ్ హలో నమస్తే. హైదరాబాద్లో ఒక వాటర్ ట్యాంక్లో విషం కలిపి చంపడానికి ప్లాన్ చేశారు. లక్షల మందిని చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి మన సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో కొన్ని బులెటిన్స్ వస్తున్నాయి, మనం చూసాం. ఓకే, అది నిజమే. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని కనిపెట్టారు. హైదరాబాద్లో ఒక పెద్ద ప్రణాళిక జరిగింది. ఒక ల్యాబ్ పెట్టారు. ఆ ల్యాబ్లో రెసిన్ అనేటువంటి ఒక పదార్థం తయారు చేస్తున్నట్టు మన వాళ్ళు కనిపెట్టారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే హైదరాబాద్లో జనాల్ని చంపడానికి కాదు, హైదరాబాద్లో తయారు చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ అనమాట. లోపల డీటెయిల్స్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఈ ఢిల్లీలో జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో, అంటే బ్లాస్టింగ్ ఏదైతే ఉందో, ఆ బ్లాస్టింగ్ తర్వాత అంతకుముందు 4 గంటల ముందు ఒక లేడీ డాక్టర్ని అరెస్ట్ చేశారు. వీళ్ళందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక పెద్ద నెట్వర్క్ బయటపడింది. ఆ నెట్వర్క్లో ఒక హైదరాబాద్ స్టూడెంట్ ఉన్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనే అతన్ని పట్టుకున్నారు. దాంట్లో 35 years అతనికి, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఎంబీబీఎస్ చేశాడు. రాజేంద్ర నగర్లోనే ఎంబీబీఎస్ చేశాడంటే అతని ఇంటినే వాళ్ళు ఒక రెసిన్ అంటారు దాన్ని, రెసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ల్యాబ్గా తయారు చేశాడు. ఇంటినే తయారు చేశాడు, తన సొంత ఇంటిని. దాంట్లో అతని ఇంటి మీద దాడి చేసినప్పుడు బయటపడ్డాయి ఇవన్నీ. రెసిన్ తయారు చేస్తామని అంటారు ల్యాబ్లో కూర్చొని. ఇది మొత్తం బయటపడింది. ఓకే, అతనితో పాటు కొంతమంది అసోసియేట్స్, మహమ్మద్ సహూల్, అజూమ్ సులేమాన్ సఫీ, వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్ అట, వీళ్ళందరూ వాళ్ళ అసోసియేట్స్ అట. ఈ గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు ఎవరైతే వీళ్ళని అరెస్ట్ చేసి, అది 9-10వ తారీఖున చాలా అరెస్టులు జరిగినాయి కదా, బాంబ్ బ్లాస్ట్ తర్వాత, ముందు కూడా అరెస్టులు జరిగాయి. ఈ అన్ని కుట్రంతా బయటపడింది అనమాట. వాళ్ళందరికీ ఐఏఎస్ఐఎస్కి సంబంధించిన లింకులు ఉన్నట్టుగా అహ్మదాబాదు సర్వీలియన్స్ ద్వారా మొత్తం బయటపడ్డాయి. ఈ హైదరాబాద్ ఎంబీబీఎస్ స్టూడెంట్, రాజేంద్ర నగర్లో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ రెసిన్ తయారు చేస్తున్నాడు ఇంట్లోనే కూర్చొని. అయితే వాళ్ళని అడిగింది ఏంటంటే, వాళ్ళ ప్లాన్ అహ్మదాబాదు, లక్నో అండ్ ఢిల్లీ, నాట్ హైదరాబాద్. హైదరాబాద్ ప్రజలు కాదు. ఓకే, అంటే వాళ్ళు చేసి ఈ రెసిన్ ఏదైతే ఉందో అది 22 మైక్రోగ్రామ్స్, ఒక బాడీ వెయిట్కి 22 మైక్రోగ్రామ్స్. ఓకే, అంటే ఇప్పుడు 100 kgs ఉన్న వానికి 2200 మైక్రోగ్రామ్స్. అంటే చాలా చాలా లిటిల్ అమౌంట్ డ్రాప్ చేస్తే చాలు వాటర్లో, నీ బాడీలో కనుక ఎంత స్మాల్ అమౌంట్ వెళ్ళిపోయినా సరే మనిషిని చంపేస్తుంది అనమాట రెసిన్ అనేది. మోరోవర్, ఈ రెసిన్ అనేది స్మెల్ రాదు, ఏమంటారు, టేస్ట్ ఉండదు. జనరల్గా పాయిజన్ కలిపినప్పుడు స్మెల్ వచ్చింది, టేస్ట్ మారిపోయింది, కలర్ మారిపోయింది. కొన్ని పాయిజన్స్ కలిపినప్పుడు అర్థమైపోయింది ఇదేదో విషం కలిపినట్టుగా. బట్ ఈ విషయం ఏదైతే ఉందో, రెసిన్ అనే విషయం ఏదైతే ఉందో, దాని కలర్ ఉండదట, టేస్ట్ ఉండదట, అసలు ఏం కలిపినట్టే తెలియదట. వాటర్ తాగేవని వాటర్లో కలిపితే వాటర్లానే ఉండేది అంతే. నువ్వు వాటర్ అనుకొని తాగేస్తావు, అది బాడీలోకి వెళ్ళిపోయి మనిషిని చంపేస్తాను. అలాంటి రెసిన్ తయారు చేస్తున్నాడట హైదరాబాద్ ఇంటిని ల్యాబ్గా తయారు చేసి ఎంబీబీఎస్ స్టూడెంట్ రాజేంద్ర నగర్లో. అది వీళ్ళు బయటపెట్టారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది మనకి అర్థమైంది. ఓకే, అయితే మరి ఇది లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ అనేది వాళ్ళ ప్లాన్ నార్థర్న్ వెస్ట్రన్ ఇండియన్ సిటీస్, స్పెసిఫిక్గా హైదరాబాద్ అనేది అయితే లేదు. ఇప్పుడు మన వాళ్ళు హైదరాబాద్ అంటే లోకల్కి భయం వేసింది, ఎందుకంటే హైదరాబాద్లో తయారు చేస్తున్నారంటే మరి లోకల్కి భయం వేసింది. బట్ వాళ్ళ టార్గెట్ ఇది కాదు అని ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఓకే, సరే, ఏదైనా సరే ఈ ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారో మనకైతే తెలియదు. ఓకే, ఎక్స్ప్లోజివ్స్ ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఈ బయో టెర్రరిజం ఎందుకు చేస్తున్నారు, మెడిసినల్ టెర్రరిజం, ఇప్పుడు ప్రొఫెషనల్ టెర్రరిజం వచ్చేస్తుంది. మొన్నటిదాకా టెర్రరిస్టులు అంటే ఉద్యోగంలో కుర్రోడు, యూత్, యంగ్స్టర్, ఇంటర్మీడియట్ 10th చదివే వాడిని ఎత్తుకుపోయి వాడిని మనసు మార్చి వాడిని టెర్రరిస్టులుగా చేస్తున్నారు అని అనుకున్నాం. ఇదంతా ఇప్పుడు డాక్టర్స్, ఇంకేనంతము డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, మినిస్టర్లు, ఇంత పెద్ద వాళ్ళు మొత్తం కూడా ఇంకా ఎట్లాంటి వాటికి వెళ్తే
ఇది ఈజీ టు డిస్ట్రాయ్ ద వరల్డ్, రైట్? అసలు మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు, ఇది ప్రొఫెషనల్స్ తలుచుకున్నారట. మరి ఇది ఎడ్యుకేషన్, ఇది వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ అనేది ఎవరికి తెలియదు. వాట్ ఈస్ ద యాక్చువల్ మోటివ్ బిహైండ్, నోబడీ నోస్. వీళ్ళు ఎలాగా మోటివేట్ చేస్తారు వీళ్ళని అనేది తెలియదు. ఎలా మోటివేషన్ ఎలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు అసలు. భారతదేశంలో ఈ టెర్రరిజానికి ఎలా మోటివేట్ చేస్తున్నారు వీళ్ళని అంటే, హేట్రెడ్నెస్ వస్తుందా, రిలీజియన్ ద్వారా చేస్తున్నారా, లేదంటే ఈ గొడవలు సృష్టించడం వలన, ఈ గొడవలు ఇవన్నీ ఇదంతా కూడా డివిజివ్ పాలిటిక్స్. దేశం మొత్తం డివిజివ్ పాలిటిక్స్ అయిపోయి ఒకరినొకరిని కొట్టుకొని చంపుకునేంత దాకెళ్ళి ఇట్స్ బికమింగ్ టూ డేంజరస్ ఫర్ ఇండియా. దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్ వెరీ డేంజరస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ టెర్రరిజం ఈజ్ హైలీ డేంజరస్. ఇప్పుడు ఈ టెర్రరిస్టులకి వాటర్లో కలిపితే కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. మరి వాళ్ళకి వాటర్లో కలిపితే అది స్పెసిఫిక్గా హిందువులకే పోతాయి వాటరు, క్రిస్టియన్స్కే పోతాయి అనమాట, ముస్లిమ్స్కి కూడా పోతాయి కదా వాటరు. అంటే ముస్లిమ్స్ని చంపడానికి కూడా సిద్ధపడ్డారని కదా అర్థం. ఇలాంటి వాటర్లో కలపడానికి, ఫుడ్ పాయింట్స్లో కలపడానికి, కర్రీ సెంటర్లో కలపడానికి ట్రై సిద్ధపడ్డారంటే అర్థం ముస్లిమ్స్ని కూడా చంపడానికి సిద్ధపడ్డారని అర్థం. మరి ఇంక మతం ప్రస్తావన ఏముంది ఇక్కడ? టెర్రరిజం అది. దేర్ ఇస్ నో రిలీజియన్ దేర్. ఇట్స్ ఆల్ టెర్రరిజం. దే డోంట్ మైండ్ టు కిల్ దేర్ ఓన్ ముస్లిమ్స్, దిస్ టెర్రరిస్ట్స్. సో సర్ప్రైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇవన్నీ వింటుంటే చాలా బాధాకరం. ఓకే, దీన్ని ఎలాగా మనం అందుకే చెప్పేదంటే, సమ్టైమ్స్ ఐ ఫీల్ దట్ హ్యుమానిటీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద రిలీజియన్స్. ద రిలీజియన్స్ అనేవి డివిజన్ తీసుకొస్తాయి, కులాలు మతాలు ఇవన్నీ డివిజన్స్ తీసుకొస్తాయి. ఒక యునైటెడ్గా వెళ్తే ఇవన్నీ ఒకరినొక, దట్స్ వాట్ వీ షుడ్ బి ఏబుల్ టు లవ్ వన్ అనదర్. ఎదురువాడిని మనం ప్రేమించాలి కానీ చంపకూడదు అనేటువంటి మనసు మనసు రావాలంటే అదే బ్రదర్లీనెస్, బాండ్ అనేది ఉండాలి మనుషులకి. మనకి లేచిన దగ్గర నుంచి కులాల మీద మతాల మీద రాజకీయాలు చేసేది ఈ రాజకీయ నాయకులే, మొత్తం రాజకీయ నాయకులే దీనికి మొత్తానికి కారణం. క్యాన్ బి ఎనీబడి. ఇట్ క్యాన్ బి ఏ ముస్లిం పొలిటీషియన్, హిందూ పొలిటీషియన్, క్రిస్టియన్ పొలిటీషియన్, ఎనీ పొలిటీషియన్. ద పొలిటీషియన్ వాటికి ఓటు బ్యాంక్ కాదు కాబట్టి మతాన్ని రెచ్చగొట్టేసేది, ఒకటి మీద విద్వేషాలు రేపి ఫైనల్గా ఇది టెర్రరిస్టులుగా తయారయ్యి ఇట్లాంటి వాళ్ళు. డాక్టర్ టెర్రరిస్ట్ ఏందండి? డాక్టర్ల టెర్రరిస్టులు ఏంటి? షేమ్ అండి, షేమ్ఫుల్ థింగ్ ఇది. డాక్టర్లు కాపాడాలి కదా, చచ్చిపోయాన్ని కాపాడాలి, వాళ్ళు వృత్తి కదా అది. అంటే చంపడానికి సిద్ధపడటం ఏంటి డాక్టర్ అనేవాడు? ఓకే, నో అదర్ యాక్టివ్ ప్లాట్స్ మ్యాచింగ్ దిస్ డిస్క్రిప్షన్ అపియర్ ఇన్ కరెంట్ సెర్చెస్. ఓకే, ఇదేందో మరి అర్థం కాదు. NMDA ఇండియా గైడ్లైన్స్ ప్రకారం వాటర్లో మోనిటరింగు, క్లోరినేషన్ ఇవన్నీ చెక్ ఉంటాయి కానీ చెక్ చేయరు కదండి. వాటర్ ట్యాంకుల దగ్గర అక్కడ ఇక్కడ చెక్ చేయరు. సరే, ఎనివే అది మ్యాటర్. అది హైదరాబాద్కి సంబంధించి. హైదరాబాద్లో కాదు, హైదరాబాద్లో తయారు చేస్తున్నారు. హైదరాబాద్ స్టూడెంట్ ఇంట్లో ల్యాబ్గా తయారు చేస్తున్నాడు. టార్గెట్ నార్త్ ఇండియా, నాట్ హైదరాబాద్. థ్యాంక్ యూ, నమస్కారం.